హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో వచ్చేసి చాలామంది సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు సిబిల్ స్కోర్ పెరగడానికి అలాగే తగ్గడానికి గల కారణాలు చాలా వరకు అయితే చెప్తాను. సో ఇది రెగ్యులర్ వీడియోలాగా అయితే ఉండదు. సో ఫస్ట్ వచ్చేసి మనం ఎక్కడున్న రూల్స్ ఉంటుంది. చాలామంది మనకి యూట్యూబర్స్ చెప్తూనే ఉంటారు. ఇక్కడ రూల్స్ కనిపిస్తుంది కదా, ఈ రూల్స్ని పాటిస్తే మనకేంటంటే సిబిల్ స్కోర్ పెరుగుతుందని మాత్రం నేనైతే చెప్పలేను, కానీ తగ్గకుండా అయితే ఉంటుంది. ఇంకోటి, సిబిల్ స్కోర్ అనేది ఒక గేమ్ పాయింట్స్ కాదు. అది మనం ఒక పబ్జీ గేమ్ ఆడామనుకోండి, దాంట్లో కాంక్రర్ వరకు మనం కష్టపడితే వెళ్ళవచ్చు. అలాగే ఫ్రీ ఫైర్ ఆడితే గ్రాండ్ మాస్టర్ వరకు మనం వెళ్ళవచ్చు. కానీ దీంట్లో ఏంటంటే అలాంటి ఆప్షన్ మనకు ఉండదు. 900 వరకు ఉంటుంది సిబిల్ అనేది, 300 to 900. సిబిల్ స్కోర్ 300 ఉంటే చాలా కష్టం, అంటే ఏ బ్యాంక్స్ లోన్స్ ఇవ్వరు. అలాగే 400, 500 ఉన్నా కూడా చాలా కష్టమే. మినిమం 750 అయితే ఉండాలి సిబిల్ స్కోర్. 750 కంటే బిలో ఉంటే ఇంకా కష్టం అనమాట. ఏ బ్యాంక్స్ కానీ ఏ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కానీ మనకి లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఇవ్వరు. అలాగే 750 పైన ఉంటేనే మనకి మంచి సిబిల్ స్కోర్ అని అర్థం అనమాట. ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను మీకు. లాస్ట్ 1.5 year బ్యాక్ అప్పటి నుంచి సిబిల్ స్కోర్ని పెంచుదామని చాలా ట్రై చేశాను అనమాట. అంటే సిబిల్ స్కోర్ పెరగడానికి మనకి కొన్ని లోన్స్ అయితే కావాలి. ఇప్పుడు కన్జ్యూమర్ లోన్ కానీ, క్రెడిట్ కార్డ్ లోన్స్ కానీ, అలాగే పర్సనల్ లోను, హోమ్ లోను, ఎలా అయితే ఉంటుంది. మంచి ఒక టాప్ 4 లోన్స్ అయితే ఉంటుంది. వీటిలన్నిటిలో మనం లోన్ తీసుకొని సకాలంలో కడుతూ ఉన్నాం అనుకోండి, సో ఆ లోన్ కంపెనీస్ అనేది సిబిల్కి అనేది మన రిపోర్ట్ అనేది పంపిస్తుంది. సో ఈ పర్సన్ బాగా కడుతున్నాడు అని. సో వాళ్ళు మన సిబిల్ స్కోర్ని పెంచడానికి ట్రై చేస్తారు. ఇది ప్రాసెస్ జరిగేది. సో మనం వీటిలన్నిటిలో లోన్ అనేది తీసుకుంటే మన సిబిల్ అనేది ఫాస్ట్గా పెరుగుద్ది. సో నేను అదే చేశాను అనమాట. క్రెడిట్ కార్డ్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ, కన్జ్యూమర్ లోన్ అంటే మనకి పే లెటర్స్ ఉంటుంది కదా, పే లెటర్స్ కానీ, బజాజ్ ఫిన్సర్వ్ కానీ, ఇలాంటివన్నీ కన్జ్యూమర్ లోన్ కిందకు వస్తుంది అనమాట. మనం ఏదైనా ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ కొనుక్కుంటే దాన్ని ఈఎంఐ కార్డు తీసుకుంటాం కదా. ఇప్పుడు హెచ్డిఎఫ్సి, టాటా, టీవీఎస్ కార్డు అని మనకి బయట వేస్తారు ఆఫ్లైన్ స్టోర్లో, బజాజ్ లాగానే. సో అలాంటి వాటిని కన్జ్యూమర్ లోన్స్ అనేది అంటారనమాట, పే లెటర్తో సహా. సో వీటిలో అయితే లోన్ తీసుకున్నాను. కావాలని తీసుకొని సకాలంలో డబ్బులు అయితే కడుతూ ఉన్నాను. లాస్ట్ 1.5 year నుంచి నేను అదే చేస్తున్నాను. సో క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోను, కన్జ్యూమర్ లోను, అన్ని లోన్స్, హోమ్ లోన్ అంటే షూరిటీ లోన్స్ అనమాట. అంటే మనం ఏదైనా బంగారం పెట్టేసి లోన్ తీసుకుంటే వాటికి సెక్యూర్ లోన్ అంటారు వాటిని. అలాంటి లోన్ కూడా తీసుకుంటే ఇంకా మంచిది. సో నేను అది తప్ప మిగతావన్నీ అయితే తీసుకున్నాను. అలా నేను అన్నింటిలో లోన్ తీసుకొని సకాలంలో కట్టాను అనమాట. కానీ నాకు సిబిల్ స్కోర్ అయితే అక్కడే నిలిచిపోయింది. 760, 770 ఎక్కడే నిలిచిపోయింది అనమాట. అటు వెళ్ళట్లేదు, ఇటు రావట్లేదు. పర్ మంత్ ప్రతి నెల 2 పాయింట్లు పెరుగుతుంది, 2 పాయింట్లు తగ్గుతూ ఉంటుంది. ఇలాగే జరుగుతుంది. సో ఇన్ని చేసినా కూడా ఎగ్జాంపుల్ నేనే అనమాట. సో ఇలా చేస్తే చాలామంది చెప్తూ ఉంటారు కదా, వీటిలో ఉన్న రూల్స్ అన్ని మనం ఫాలో అయితే మనకి సిబిల్ స్కోర్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అని. అది జరగదు. మనకి ఒక లిమిట్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ దాకా వెళ్ళేది ఆగిపోతుంది. అక్కడ నుంచి అయితే మనకి సిబిల్ స్కోర్ అనేది పెరగదు. చాలా కష్టం. మీరు ఏం చేసినా కూడా పెరగదు. చాలా టైం అయితే పడుతుంది. నా ఎక్స్పీరియన్స్ అంటే నాకు జరిగింది అయితే మీకు చూపిస్తున్నాను, విత్ ప్రూఫ్తో సహా చూపిస్తూ ఉన్నాను. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సిబిల్ అనేది నాకు లిమిట్ అంతే. అక్కడ దాకా వచ్చి అక్కడ స్టాప్ అయిపోయింది. అలా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది లాస్ట్. మనం సిబిల్ స్కోర్ గురించి ఆలోచించడం అనవసరం. ఎందుకంటే మనం ప్రాపర్గా లోన్ తీసుకొని ప్రాపర్గా కడుతూ ఉంటే సిబిల్ స్కోర్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. కట్టకపోతే తగ్గుతూ ఉంటుంది. అంతేగాని మనం చెక్ చేసామని సిబిల్ పడిపోతుంది, లేదా సిబిల్ ఎంక్వైరీ చేసాము, లేదా క్రెడిట్ కార్డ్ లోన్స్ అప్లై చేసాము, వీటిలో అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. చాలా తక్కువగా అయితే ఉంటుంది. సిబిల్ గురించి మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. దాన్ని పెంచుదామని ఇలాంటి టార్గెట్స్ అనేది పెట్టుకోకండి. అది ఒక దగ్గరికి లాగిపోతుంది. దాని గురించి మీరు టైం అనేది వేస్ట్ చేసుకోకండి. కొంతమంది ఉంటారు, లోన్స్ తీసుకొని సకాలంలో డబ్బులు కట్టకుండా సిబిల్ అనేది మొత్తం పడిపోయి ఉంటుంది. లాస్ట్కి ఆ లోన్ కట్టేస్తారు, మొత్తం క్లియర్ అయిపోతుంది. లోన్ క్లియర్ చేసినా కూడా సరే సిబిల్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. మనకి 750 దాకా సిబిల్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. 20-30 పర్ మంత్ అలా పెంచుకుంటూ వచ్చేస్తాడు. సో 750 నుంచి పెరగదన్నమాట. చాలా స్లో అయిపోతుంది. ఇంకా స్లో అవుతూనే ఉంటుంది. 800 దాకా వెళ్ళిందా ఇక చాలా స్లో అవుతుంది. అస్సలు పెరగదు. అంటే ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.